కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకటే గుబులు. ఈసారి స్కూల్ ఫీజు ఎంత పెంచేస్తారో అనే భయం. పేరెంట్స్ ఎంత భయపడతారో అంతకు మించి ప్రైవేట్ పాఠశాలల స్కూల్స్ ఫీజులు పెంచేస్తున్నాయి. ఏటా 20 నుంచి 30% స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్స్ మరింత దారుణంగా తయారయ్యాయి. పాఠశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులని నిలువునా దోచేస్తున్నాయి. ఒకప్పుడు బాబోయ్ బడి అని పిల్లలు భయపడితే ఇప్పుడు తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పిల్లలను మంచి చదువులు చదివించాలని అనుకునే పేరెంట్సే లక్ష్యంగా కొన్ని స్కూల్స్ ఫీజుల పేరుతో దోపిడీకి దిగుతున్నాయి. లక్షల రూపాయలు ఫీజు పేరుతో వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు వీళ్ళు రకరకాల పేర్లు పెడతారు. ఇంటర్నేషనల్ స్కూల్, టెక్నో స్కూల్, గ్రామర్ స్కూల్, వేదిక్ స్కూల్, ఇలా రకరకాల పేర్లు, ఆకర్షణీయమైన బోర్డులు పెడతారు. ఒక్కసారి ఇందులోకి వెళితే అప్పుడు అస్సలు సినిమా కనిపిస్తుంది. లక్షల రూపాయల ఫీజులు చెప్తారు. తమ స్కూళ్లకు ఎలాగైతే రకరకాల పేర్లు పెడతారో ఫీజు విషయంలో కూడా రకరకాల పేర్లే వినిపిస్తారు. కొన్ని స్కూళ్లలో కనీస స్పందన కూడా ఉండదు. నోటీస్ బోర్డు చూసుకోమని నెగ్లెక్ట్గా చెప్తూ ఉంటారు. November 1st కల్లా అప్లై చేయాలి. ఇక్కడంతా లాటరీ పికప్. Once you apply, once the name gets picked up, there will be a small entrance test for the children, and on merit basis allotment journey. How to apply is displayed on the notice board. Kindly visit the website and fill the form. ఏమైనా టీసీస్ వస్తే అప్పుడు చూస్తాం. ఈ ఫీజుల దోపిడీ ఒక దఫాతో ఆగిపోదు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా పిండుకుంటాయి యాజమాన్యాలు. ముందుగా బిల్డింగ్ ఫీజు అంటారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, కెఫిటేరియా ఫీ, యాన్యువల్ మెడికల్ ఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫీ, ట్రాన్స్పోర్ట్ ఫీ పేరిట లక్షల రూపాయలు దోచుకుంటారు. చివరికి బుక్స్, యూనిఫామ్, పెన్సిళ్లు, ఎరేజర్లు కూడా మేమే ఇస్తామంటూ అదనంగా డబ్బులు దండుకునే స్కూల్స్ కోకొల్లలు. పిల్లాన్ని ఎల్కేజీ చదివించాలంటే హైదరాబాద్లో గొప్పగా చెప్పుకునే స్కూల్స్లో 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. అడిగితే ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ అంతా చదివి వినిపిస్తారు. హైదరాబాద్ నార్సింగిలోని గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్కు 2,05,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే స్కూల్లో 7వ తరగతికి ఫీజు 2,40,000 రూపాయలు. ఇలా స్కూల్ పేరు ఏదైనా, ఫీజుకు ఏ పేరు పెట్టినా దోపిడీ మాత్రం కామన్. ఈ దోపిడీపై ఆరా తీసేందుకు సాక్షి ప్రతినిధి ఓ స్కూల్లోకి వెళ్లారు. హైదరాబాద్ నార్సింగిలో ఉన్న పాఠశాల ఇది. పేరు గీతాంజలి వేదిక్ స్కూల్. ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. నేరుగా వెళితే ఎవ్వరూ స్పందించరు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ స్కూల్లో నర్సరీకి ఏకంగా 1,34,000 రూపాయలు ఫీజు చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ఆ స్థాయిలో ఫెసిలిటీస్ ఇస్తామని అంటున్నారు. సరిగ్గా మాటలు కూడా రాని పిల్లలకు చదువు చెప్పేందుకు ఇన్ని ఫెసిలిటీస్ అవసరమా? ఇదే స్కూల్లో 10th క్లాస్కు 1,80,000 రూపాయల ఫీజు చెల్లించాలి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంతకు మించి ఫీజులు వసూలు చేసే స్కూల్స్ హైదరాబాద్లో చాలానే ఉన్నాయి. వాటన్నింటికీ ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డులు పెడతారు. అడిగితే కేంబ్రిడ్జ్ సిలబస్ అని చెప్తారు. ఫస్ట్ క్లాస్ All classes in fact it is closed. November 1st కల్లా అప్లై చేయాలి. చెక్ చేసి ఫస్ట్ క్లాస్ All classes in fact it is closed. November 1st కల్లా అప్లై చేయాలి. చెక్ చేసి మనం చేస్తున్నారు. అసలు అంటే ఇది గ్రేడ్ 6 to 10కి ఇంత ఫీ అండ్ దీనికి ఇంత ఫీ అనేది ఎట్లా డిఫైన్ చేశారని. I'm only communication to parents. అంటే మీకు అర్థమైనంత కేంబ్రిడ్జ్ కరికులం అనేసి అదొకటి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. అండ్ కేంబ్రిడ్జ్ మోస్ట్లీ ఐబీ, ఓక్రిడ్జ్లో ఐబీ కరికులం ఉంది. ఐబీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్.
అడ్మిషన్ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజులు కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తూ ఉంటాయి, చట్టాలు కూడా చేస్తామని చెబుతూ ఉంటాయి. కానీ అవి ఎక్కడా అమలు కావు. ఈ స్కూల్ పేరు ఓటాస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్ బిల్డింగ్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ స్కూల్లో నర్సరీకి ఏకంగా 1,90,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు సపరేటు. ట్రాన్స్పోర్ట్ కోసం స్టూడెంట్స్ 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు స్కూల్ స్టాఫ్. కూకట్పల్లిలోని జెనిసిస్ ది వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్లో 1వ తరగతి చదవాలంటే 1,00,000 రూపాయల ఫీజు కట్టాలి. ఆన్లైన్లో అప్లికేషన్ నింపిన తర్వాతే ఏదైనా. గతంలో ఏ స్కూల్లో చదువుకున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఫోన్ చేసి ఫీజుల గురించి మాట్లాడతారు. నర్సరీకి గ్రేడ్ 1 టు గ్రేడ్ 5 చేంజ్ ఏం లేదు, కన్సిడర్ సేమ్ అనిపిస్తుంది. అంతేం లేదు సార్, జస్ట్ 2 lakh ఉంది, ఇది వచ్చేసి 1,90,000. అదే ఇది తక్కువ ఉండాలి కదా, మరి ఇది అంత ఎక్కువ ఉంది. ఇది 2 lakh పెట్టి ఓన్లీ 1,90,000 పెట్టారు అయిందని చూస్తున్నాను. గ్రేడ్ 10 కూడా 2,10,000 ఉంది నర్సరీ అంతా. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అందరికీ కొంచెం సిమిలర్గానే ఉంటుంది అని. అంటే ఎడ్యుకేషన్ వేరియేషన్ ఉంటుంది కదా. లేదు, యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో కేంబ్రిడ్జ్ కరికులం ఉంది. 1 to 5th, 6 to 10th సిబిఎస్ఈ, కేంబ్రిడ్జ్ 2 ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే నేను ఏమంటున్నా, గ్రేడ్ 10 వరకు ఇంకెక్కువ క్లాసెస్ సిలబస్ ఇయర్ అయితే 6th grade వరకే Sixth వరకే అది జస్ట్ ఐడియా